చివరకు కృష్ణ, నీ అంతం వచ్చింది. నిన్ను ఏదీ రక్షించలేదు. చీకటి శక్తులు విజృంభించాయి. భూమి కంపించింది. కాని కృష్ణుని వేణుగానం ముందు అవేవీ నిలబడలేకపోయాయి. నా మాయలోకంలోకి వచ్చి నా శాపాన్ని ఎవరు చెడగొట్టారు అని మాంత్రికుడు గట్టిగా గర్జించాడు. కృష్ణుడు మాత్రం ధైర్యంగా ముందుకు నడిచాడు. మేము ఎవ్వరికీ హాని చేయడానికి రాలేదు అని ప్రశాంతంగా చెప్పాడు. మాంత్రికుడు భయంకరంగా నవ్వాడు. అతను తన నల్ల కర్రను ఆకాశం వాపు ఎత్తగానే చుట్టూ చీకటి వ్యాపించింది. భూమిలోని పెద్ద చీలికల నుంచి భారీ రాతి సైన్యం బయటికి రావడం ప్రారంభమైంది. వారి కళ్ళు ఎర్రగా మెరుస్తున్నాయి. భూమిలోని పెద్ద చీలికల నుంచి భారీ రాతి సైన్యం బయటికి రావడం ప్రారంభమైంది. వారి కళ్ళు ఎర్రగా మెరుస్తున్నాయి. పింకీ ఆశ్చర్యంతో అరిచింది, మీ రక్షణ వృధా! నా శక్తిని చూడు! భయం వద్దు. అధర్మం ఎప్పటికీ గెలవదు. అప్పుడే చిన్న బంగారు డ్రాగన్ పిల్ల కృష్ణుడి దగ్గరకు ఎగిరివచ్చింది. దాని రెక్కలు బంగారంలా మెరుసుతున్నాయి. మాంత్రికుడి శక్తి అతని కర్రలో ఉంది అని డ్రాగన్ పిల్ల చెప్పింది. ఆ కర్రను ఆపితేనే మనం గెలుస్తాం. The time for darkness ends now. We are free. సంగీతం కాంతి తరంగాలను సృష్టించి రాతి సైన్యాన్ని స్తంభింపజేసింది. సంగీతం కాంతి తరంగాలను సృష్టించి రాతి సైన్యాన్ని స్తంభింపజేసింది. మీరెవరూ నన్ను ఆపలేరు. మీరెవరూ నన్ను ఆపలేరు. నాశనమవ్వండి. కృష్ణ, ఇప్పుడు ఏం చేస్తావు చూడు. అగ్నిబంతి వేగంగా కృష్ణుడి వైపు దూసుకొచ్చింది. తరువాత ఏమవుతుంది? మాయా తలుపు పార్ట్ 5 కోసం సబ్స్క్రైబ్ చేయండి.